పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 24వ ఎలక్షన్లో ఇచ్చిన మాట ఇచ్చినట్లు బెంగళూరు బస్ స్టాండ్ సాక్షిగా మాట ఇచ్చారు. అదే మాట నిలబెట్టుకొని మదనపల్లికి జిల్లా చేశారు. జిల్లా చేసిన నాయకులు మదనపల్లికి దాదాపు 100 కోట్ల అభివృద్ధి ఇచ్చిన చరిత్ర. అదే కాకుండా 2 సంవత్సరాల వ్యవధిలోనే 100 కోట్ల అభివృద్ధి ఇచ్చాం. ఇది కాకుండా ఈరోజు మార్కెట్ యార్డ్ విషయం కానీ, అదేవిధంగా బైపాస్ రోడ్ కానీ, అదేవిధంగా టమాటా ప్రాసెసింగ్ యూనిట్ కానీ, అదేవిధంగా పట్టణానికి అభివృద్ధికి 30 కోట్ల రూపాయలు అడుగుతున్నాము. ఇదే కాకుండా పట్టణ రోడ్ వైడనింగ్ కూడా అడుగుతున్నాము. ట్రాఫిక్ సమస్య పైన ఇవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి తప్పకుండా మనమంతా ఇవన్నీ పరిష్కారం చేసి ఒక మంచి పరిపాలన ఇవ్వాలంటే 18వ తేదీ తెల్లవారి 11:30 గంటకు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మదనపల్లి అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సందర్భంలో నేను మదనపల్లి పట్టణ ప్రజలందరికీ దయచేసి ఏదైతే బీటీ కాలేజ్ హెలిప్యాడ్ గ్రౌండ్ ఉందో అక్కడ మనం పూర్తిగా చాలా పెద్ద ఎత్తున స్వాగతం పలికేటట్టుగా అందరు రావాలని చెప్పి సవినయంగా కోరుతూ, అదేవిధంగా 11:30 గంటలకు 11:45 వేంపల్లి దగ్గర ప్రజావేదిక ఉంటుంది. ఆ ప్రజావేదికలో బహిరంగ సభ ఉంటుంది. బహిరంగ సభకు మదనపల్లికి రాష్ట్రానికి ఒక దిక్సూచిగా రాష్ట్రానికి సంబోధిస్తూ రాష్ట్ర ప్రజలకు సంబోధిస్తూ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాట్లాడడం జరుగుతుంది. అదే కాకుండా మొన్న జమ్మలముడిగిలో 1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్ ఇస్తానని చెప్పి మదనపల్లికి ఒక మహర్దశలాగా మాట్లాడిన చరిత్ర అయింది. అందుకోసం ఈ వేదికకు రేపు వచ్చే సందర్భమున 18వ తేదీ మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు అందరూ పెద్ద ఎత్తున విచ్చేసి తప్పకుండా పెద్దలు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమానికి ఆశీర్వదించేలా మదనపల్లి పట్టణ ప్రజలు, అదేవిధంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కనబడి మనం పూర్తి స్థాయిగా ఆయనతో ఉన్నామని చెప్పి ఒక సందేశం ఇవ్వాలని చెప్పి అందరూ కోరుకుంటూ, దాని తర్వాత జలధార కార్యక్రమం ఉంది. దాని తర్వాత లాస్ట్లో వచ్చింది సాసా కార్యక్రమం ఉంది. సాసా తర్వాత ఏదైతే నాయకులు కార్యకర్తలతో ఒక ప్రత్యేక వాళ్ళతో కార్యక్రమం ఉంది. దాని తర్వాత వాళ్ళకి సింగిల్ సెల్ఫీలు కూడా ఉంటాయి అందరితో. అందుకోసం అందరూ కలిసి పెద్ద ఎత్తున దయచేసి రావాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.